పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏ ముచ్చట ముంగటేసుకున్నాడు ఆడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఇప్పుడు ఈ పెద్ద మనిషి నేను ఈ మంద మనిషిని కాదు ఆ మంద మనిషిని అని చెప్పుకుంటాడు. ఈ అక్కేమో ఆ పెద్ద మనిషి ఈ మంద మనిషే గాని ఆ మంద మనిషి కాదని ఈ మంద పెద్ద మనిషికి ఫిర్యాదు చేస్తాంది. అసలు క్యా మతలబ్ హే? మతలబ్ నహీ హే. పని పాట లేనోడు పిలిచి తలగొరిగినట్టు బడికి పోయేగా పొలగాని ముంగట కూర్చుండ పెట్టుకొని ఏమో తోకలు ఈకలు అని చెప్తున్నావు. ఏంటివయ్యా ఓ పెద్ద మనిషి? నేను గీత కనబడతాను సపోర్ట్ చేయమేమరా పోడా, ఏదో ఒకటి చెప్పు. అరే నాకేం తెలియదు, నేనేం చెప్పాలి తాత? ఎస్ 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 నీకేం తెలియదు కదా, ముచ్చట ఏందనేది నేనే తెలుసుకోవాలి కదా. సరే సరే నేను తెలుసుకుంటే ఓకే ఓకే మంచిగా నేను చెప్పేది అయితే మంచిగా రాదు. అబ్బా ఈ ముసలోనికి రోజు రోజుకి చాదస్తం పెరిగిపోతున్నదమ్మా. ఓ ముసలోడా, ఇంతకు తమరు ముంగటేసుకునే దుకాణం ఏంటిదో చెప్పరాదయ్యా. అరే వచ్చిన ఆడబుజ్జి, ఇగో ఈ పోరానికి 100 సార్లు చెప్పిన ముచ్చట చక్కగా అర్థం చేసుకుంటలేడు అంచను. మళ్ళీ అడిగితే అసలు సమాధానం వేసి చెప్తలేడు. ఇగో నాకు కొన్ని డఫ్ట్లు ఉన్నాయి, వాటిని నువ్వే ఎత్తనాన్ని చేసి తేట తెల్లని చేయాలి. సరే ముందా ముచ్చటేందో అడుగు. ఇప్పుడు కడియం సిరియారి అనే సారు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖక్క అనుమతి లేకుండా ఆ శాఖకు సంబంధించిన కొన్ని మీటింగ్లు పెట్టిండట. అయితే ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ సారుకు కొండ సురేఖక్క మేడం ఫిర్యాదు చేసిందట. అవును చేసింది. అయితే ఏంది ఇప్పుడు? ఏంది కాదే ఎలుక ముద్దాన. ఇప్పుడు కడియం సిరియార్ సారేమో నేను బీఆర్ఎస్ పార్టీనే ఉన్నా, కాకపోతే అవసరం కోసరానికి కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి పనిచేస్తానా అని ఆయన చెప్పుకుంటాడు. స్పీకర్ సార్ కూడా కడియం సిరియార్ సారు కారు పార్టీనే ఉన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీలో సరిగ్గాలే అని చెప్పి ఆయన కూడా కోర్టుకు చెప్పిండు. కానీ కొండ సురేఖకేమో కడియం సిరియార్ సార్ మీద ముఖ్యమంత్రి రేవంత్ సార్కు ఫిర్యాదు చేసింది. అంటే దీని అర్థం ఏంది, ఏం జరుగుతుంది అన్నట్టు? చెప్పేదేమున్నదే, కొండ సురేఖక్క చెప్పకనే చెప్పింది అన్నట్టు. ఆయన మా కాంగ్రెస్ పార్టీలనే ఉన్నాడు, అందుకే ఆయన మీద ముఖ్యమంత్రి రేవంత్ సారు చర్యలు తీసుకోవాలి అని చెప్పింది అన్నట్టు. మరి కడియం సిరియార్ సార్దైనా ఏ విగ్రహం అన్నట్టు చెప్పు? మంది చూస్తేనేమో మంగళవారం అనబట్టే, మనం చూస్తే సోమవారం అవుతుంది అనబట్టే. బయట చూస్తేనేమో నేను కారు పార్టీ మనిషిని అని చెప్పుకుంటాడు, లోపట్నేమో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలలో ఏలు పెడతాడు. ఇంకా ఇది గాక బాజాబ్తా జనాలలో జై కాంగ్రెస్ అని మొత్తుకుంటాడు. అవసరం మనిషిని ఏమైనా తినిపిస్తుంది, ఎట్లనైనా మాట్లాడిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు కడియం సార్కు కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి నడవాల్సిన అవసరం ఉన్నది, కానీ చట్టం ముంగట కారు పార్టీలనే ఉన్నా అని చెప్పాల్సి వచ్చింది అన్నట్టు. అంతేనా? అవును. ఇప్పుడు కడియం సిరియార్ సారు నాది కారు పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అని గట్టిగా చెప్పేది ఉంటే కారు పార్టీ వాళ్ళు ఏమంటారు, నువ్వు మా కారు పార్టీకు మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పీకో అని అంటారు. అట్లా చేసి మళ్ళీ పోయి పోటీ చేస్తే మరి గెలిచే పరిస్థితి ఉన్నదా అంటే అట్లా కానత్తలేదు. సరే నేను కారు పార్టీ మనిషిని అని గట్టిగా చెప్పి కాంగ్రెస్ పార్టీ తోటి కటింపు చేసుకుందామని అంటే అక్కరకు ఆసరయ్యేటట్టు కానత్తలేదు. అందుకే అటు దునకలేక ఇటు దునకలేక నడమ గోడ మీద పిల్లి లెక్క ఇట్లా మిట్టుకు అని చూస్తాడు కడియం సిరియార్ సారు. ఏం చేస్తాడు మరి, ఆయన పరిస్థితి గట్లున్నది. ఇట్లా ఎంత కాలం అని ఉంటాడే? ఏదో ఒక నాటికి మళ్ళీ ఎలక్షన్లు రావా, కడియం సారు మళ్ళా పోటీ చేయకపోడా? అప్పటికైనా అసలు రంగు బయటపడదా సార్ది? నీ రంగు జనాలు ఎలస్కెల నాటికి ఎవల రంగు ఏంటిది, ఎవలది ఏ రంగు పార్టీ, ఎవల జెండా ఏంటిది, ఎవల ఎజెండా ఏంటిది అనేది చూస్తారా? ఎవరు ఎక్కువ జేబుల నూకుతారా, ఎవరు చేతి నిండా పెడతారా, ఎవరు కడుపు నిండా రింపుతారా అనేది చూస్తాడు. ఎవరు ఎక్కువ జర్రంత ఆసరైంది అనుకో వాళ్ళకే యొక్క యమ గుద్దుతాను, ఓట్లు గెలిపించి గజమే కూర్చొని పెడతాను. కేల్కతంతు కనబ్బన్. కానీ కడియం సారు కొండక్క చెప్పినట్టు దేవాదాయ శాఖలో ఏలు పెట్టలేదు అంటున్నాడే. ఆయన ఏలే పెట్టలేదో కాలే పెట్టలేదో ఎవరు చూడవేంటి చెప్పు? ఎవరి అద్ర వాళ్ళు ఉంటే ఇసొంచి నొల్లు పంచాదులు ఉండయి. కోడలకు నీతులు చెప్పి అత్త తెడ్డు నాకింది అన్నట్టు ఈయన మందికి నీతులు చెప్పి మరి ఈయన ఇసొంటి పనులు చేస్తే ఏందన్నట్టు చెప్పు? పద్ధతేనా అదే? ఓ తాత అని పోతా నాకలైతుంది. ఏడిపోతావురా బాడుకో కూసో. మనం కొండక్క ఉన్న కడియం సిరియారి సార్ నడుమున్న పంచాయతీ ఏంటిది అనేది దానికి ఒక తీర్మానం రాయాలి. వాళ్ళ దాంట్లో ఎవరిది తప్పు ఎవరిది మెప్పు అనేది మనం జనాలకు తెలియజెప్పాలి. అప్పటిదాకా నేను అడిగింది నువ్వు అర్థం చేసుకోవాలి, మళ్ళీ నేను అడిగినప్పుడు నువ్వు నాకు చెప్పాలి. అర్థమైందా? మరి కూర్చోరాంచే పోతాను నాకు కాలుతానంటాడు బొసుడికే. ఏ గా పొలగానికి ఏ మెరకానే వాని ఆగబట్టి వాని పానం తింటున్నావు చెప్పు? ఏ పోరాసినా నువ్వు? అరే పోరా, అరే ఆగురా. ఓ నేను వచ్చా మనుగోట పొలగాని గట్టెళ్ళ కొడుతూ పొల్ల
మన ఊళ్ళో ఇటు కడియం సిరియారు సార్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళు అటు కొండ సూర్యకక్క బ్యాచ్ వాళ్ళు ఈ పంచాయతీని నాకు అప్పచెప్పిర్రి అంచను నేనే ఎత్తన చేసి తష్ప చేసి వాళ్ళిద్దరు నడుమ పంచాయతీలు లొలు లేకుండా కాంగ్రెస్ పార్టీలో మంచి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని నాకు అప్పచెప్పిర్రు. నువ్వు పొలగా నిలగొడతావా? సరే సరే నీ కడవ వార్తలను చదువుకొని గాలి అసలు కనుకన్నా ఫోన్ చేసి రమ్మని చెప్పి పంచాయతీ గురించి ఏందో అడిగి తెలుసుకోవాలి. పెద్ద పెద్దోళ్ళు ముంగట వార్తనే వాళ్ళ పంచాయతీ తెంపలేకపోతున్నారు. ఇక ఈయన నట్ట వాళ్ళ పంచాయతీ తెంపుతా అంటున్నాడు. ఆయన వాళ్ళ నడుమున్న వైద్యం నిన్న ఇయ్యాల్టిది కాదే తాత, ఏళ్ళ సంది నడుస్తూనే ఉన్నది. నేను వార్తలు మా చదువుతా గానీ నువ్వు ఈ కథలేం పడకుండా చక్కగా ఇంటికి పోయి ఇంత కూడి తిని వండుకోపో. చూసిండ్రు కదా పబ్లిక్, ఎంత పెద్ద లీడర్లైనా కొట్లాడుకుంటే ఇగో గిట్లనే ఇలువ తక్కువ అవుతుంది. మరి లీడర్ల నడుమ ఎన్నడు సయోధ్య కుదురుతుందో చూడాలిగా.